12 4లు 4 6లతో 97 నాట్అవుట్. టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ సూపర్ 8 మ్యాచ్లో 5 వికెట్లతో వెస్టిండీపై గెలుపు. వెస్టిండీస్ 20 ఓవర్లో 195/4, టీమిండియా 19.4 ఓవర్లో 199 5 వికెట్లతో 199 పరుగులు. గురువారం ముంబైలో ఇంగ్లాండ్తో సెమీస్ మ్యాచ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. బుధవారం న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా డి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మధ్యవర్తిత్వంతో మేలైన న్యాయం అంటూ మన దేశ డిఎన్ఏలోని మీడియేషన్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహం, జ్యుడిషియల్ అకాడమీలకు శంకుస్థాపన. ఏపీ హైకోర్టు జడ్జీల నివాస సముదాయం ప్రారంభించిన చీఫ్ జస్టిస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ, త్వరలో శాశ్వత సుప్రీం లీడర్ ఎంపిక. రంగంలోకి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. టెహ్రాన్లోని సీనియర్ నేతలు అధికారులతో ఖమేనీ భేటీ అవుతున్నట్టు గుర్తింపు. 30 క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు పక్కా సమాచారంతోనే లేపేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిప్పుల వర్షం, పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు, రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు మనవేలితో మనకంటినే పొడుస్తున్నారు. ఇది చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం, ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి. గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం బాణ